స్నానం చేయండి. ఏంటి మృదుల, రాత్రంతా సరిగ్గా నిద్రలేదని తెలుసు కదా. అరే తెలుసు, కానీ పూజకి టైం అవుతోంది. అత్తయ్య తొందరగా రెడీ అవ్వమన్నారు. వెళ్ళి స్నానం చేసి రండి. చేస్తా, కానీ నువ్వు హెల్ప్ చేస్తానంటేనే. అరే మళ్ళీ మొదలు పెట్టారా? ప్లీజ్ వెళ్ళండి, ప్లీజ్. మా బంగారం కదూ, బుజ్జి కదూ, ప్లీజ్ లేవండి. వెళ్ళండి. నువ్వే ముందెళ్ళి స్నానం చేయొచ్చు కదా. ఇప్పుడే స్నానం చేసి చీర మార్చుకున్నాను. మీరు అల్లరి చేయకుండా వెళ్ళండి. అరే లేవండి. మృదుల ప్లీజ్, మృదుల మృదుల. అసలే రాత్రి జరిగిందని ఫుల్ డిసప్పాయింట్గా ఉన్నాం కదా. కాస్త కోఆపరేట్ చేస్తే తన సొమ్మేం పోతుంది. ముందు ఎలాగోలా బాత్రూంలోకి రప్పిస్తే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. మృదులా, వాటర్ రావట్లేదు. మధుగారు, మీ నాటకాలు నాకు బాగా తెలుసు. పిచ్చి వేషాలు వేయకుండా స్నానం చేసి రండి. అయ్యో నిజం మృదులా, వాటర్ రావట్లేదు. కావాలంటే నువ్వు వచ్చి చూడు. చూడు, వాటర్ రావట్లేదు. వాటర్ రావట్లేదా? మరి అవేంటి? అది కాదు మధుగారు, మీ వేషాలు నాకు బాగా తెలుసు, కానీ బుద్ధిగా స్నానం చేసి రండి. అది కాదు అసలు నేను ట్యాపే ఓపెన్ చేయలేదు కదా, కానీ వాటర్ ఎలా వచ్చాయి? ట్యాప్ లూజ్గా ఉందా? మృదులా, ఇప్పుడు చూడు. అస్సలు వాటర్ రావట్లేదు. ఇందాక పైపులో ఉన్నవేవో కొన్ని వచ్చినట్టున్నాయి. ఇప్పుడు వచ్చి చూద్దురా. మధుగారు, మీ ప్లాన్ ఏంటో నాకు బాగా తెలుసు. ఆ పప్పులేం ఉడకవు, గాని బుద్ధిగా స్నానం చేసి బయటికి రండి. చివరికి ట్యాప్ కూడా కోఆపరేట్ చేయట్లేదు కదా. అయిపోయిందా? ఏం చేస్తాం, అయిపోయింది. ఎలాగో స్నానానికి కోఆపరేట్ చేయలేదు, కనీసం తలైన తుడవచ్చు కదా. మనసులో ఏదన్నా అనుకుంటే ఎలాగో అలాగ అయిపోవాలి కదా. మృదుల, ఊటీకి వెళ్ళాం.
ఆల్రెడీ చెప్పిండు బుద్ధిగా కూర్చోకపోతే నేను వెళ్ళిపోతాను. వద్దు వద్దు, వద్దు. నువ్వేం మాట్లాడకుండా బుద్ధిగా కోఆపరేట్ చేయొచ్చు కదా. ఆ? ఆ. అది కాదు మృదుల, ప్లీజ్ 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 మృదుల. మృదులా మృదులా ఆ! ఆ! అయ్యో అత్తయ్య, అత్తయ్య పిలుస్తున్నారు, పట్టుకోండి. ఏ మృదుల, ఎక్కడికి పోతున్నావు? వదలండి. వదలాలా? అమ్మా చంపేస్తావేంటి? మీరే తుడుచుకోండి. అస్సలు టైం కలిసి రావట్లేదు. గట్టిగా ప్లాన్ చేయాలి. ఇంట్లో పరిస్థితి అసలేం బాగాలేదండి. ఏవో అపశకునాలు. ఏ పని చేస్తున్నా ఏదో ఆటంకం. లేదు, మేమే వస్తున్నా. స్వామీజీ గారిని కలిసి మాట్లాడాలి. సరే, ఉంటాను. ఏ కీడు ఎటువైపు నుంచి వస్తుందో, ఏ నీడ ఎలా కమ్ముకొస్తుందో ఎవ్వరం చెప్పలేం. అమ్మా, మేము వెళ్ళొస్తాం. ఎక్కడికి బయలుదేరారు? ఆఫీస్కమ్మా. ఆఫీస్కా? అప్పుడే ఆఫీస్కి ఎందుకురా? 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా. అయినా అందరూ ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు కదా. మీరెందుకు ఆఫీస్కి వెళ్ళడం? లేదత్తయ్య, అర్జెంట్ మీటింగ్ ఉంది. దానికి ఆఫీస్ ఎందుకు వెళ్ళడం? జూమ్లో వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు కదా. డైరెక్ట్ మీటింగ్లో ఉన్న కంఫర్ట్, క్లారిటీ ఈ యాప్స్లో వాటిలో ఉండదమ్మా. పైగా నెట్వర్క్ సరిగ్గా లేకపోతే ఊరికి డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది. అయినా ఆఫీస్కి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదమ్మా. ఒకసారి వెళ్ళొస్తాం. పదం మృదుల. మధు, ఆగండ్రా. మధు, ఈ ఒక్కరోజు ఆఫీస్కి వదిలే నాన్నా. కావాలంటే రేపు మార్నింగ్ వెళ్ళరండి. ఏమైందమ్మా? ఏమోరా, వద్దనిపిస్తోంది. వెళ్ళొద్దురా, నా మాట వినండి. అది అత్తయ్య, జస్ట్ 1 అవరే. మీటింగ్ అవ్వగానే వచ్చేస్తాం. నా మనసేదో కీడు శంకిస్తోందమ్మా. ఈ ఒక్క రోజుకి బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. ఏంటమ్మా మరీ సిల్లిగా మాట్లాడతావు? రోజు వెళ్ళే ఆఫీసే కదా. ఈరోజు ఏమైపోతుంది? అయినా మనసుకేదో అనిపిస్తుందని వెళ్ళడం మానేస్తే రోజు ఏదో ఒకటి అనిపిస్తూనే ఉంటుంది. ఇక పర్మనెంట్గా ఇంట్లోనే కూర్చోవాలి. జస్ట్ 1 అవర్ వచ్చేస్తాం. వదిలా, పద. వస్తాం అత్తయ్య. మధు, అమ్మా, మళ్ళీ ఏమైంది? వద్దు నాన్న. ఇంతకు ముందెప్పుడూ ఇలా లేదు. చాలా భయంగా ఉంది. ఈ ఒక్కసారికి నా మాట విను. మృదులా, వద్దమ్మా. నేనెందుకు చెప్తున్నానో నువ్వైనా అర్థం చేసుకో. అది కాదమ్మా. ఏంది బావా, అత్త అంత చెప్తుంది కదా. ఈ ఒక్కరోజు పోకపోతే ఏమైతుంది? ఆ మీటింగ్ ఏదో వీడియో కాల్లో చేసుకోండి. సర్లేండి మధు గారు.
అత్తయ్య ఇంత భయపడుతుంటే ఎందుకు వెళ్ళడం? ఉండిపోదాం. హలో, వచ్చేసారా? ఓకే, వీఆర్ కమింగ్. యా అమ్మా, చాలా ఇంపార్టెంట్ డెలిగేట్స్ ఆల్రెడీ ఆఫీస్కి వచ్చేసారు. వాళ్ళని ఆఫీస్లో కూర్చోబెట్టి మనం ఇంట్లో నుంచి వీడియో కాన్ఫరెన్స్ అంటే బాగుండదు కదా. అర్థం చేసుకో అమ్మా, జస్ట్ 1 అవర్ అమ్మా, ఏం కాదు. రాత్రేదో కరెంట్ షాక్ వల్ల అలా జరిగిందని మళ్ళీ ఏదో జరుగుతుందని భయపడితే ఎలా చెప్పమ్మా? అమ్మా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం, సరేనా? వెళ్ళని పెద్దమ్మా. పోనీ నీకంత భయంగా ఉంటే నేను కూడా వెళ్తాను. నువ్వేమన్నా మాకు బాడీ గార్డ్ వారా? అవసరం లేదు అమ్మా, మేము వెళ్ళొస్తాం. అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా. సరే, జాగ్రత్త. మృదుల పద. మధు, బావా, మృదుల, మధు, మధు, అమ్మా. నీకేం అవ్వలేదు కదా? మృదుల, నీకేం అవ్వలేదు కదా? చెప్పాను కదరా, ఏదో కీడు శంకిస్తోందని. వినిపించుకోకుండా వెళ్తానన్నావు. ఇప్పుడేం జరిగిందో చూడు. పడింది గుమ్మడికాయ కదమ్మా, ఏదో బాంబు పడినట్టు భయపడతావేంటి? అది ఎప్పుడో కట్టింది, తాడు తెగి పడిపోయినట్టుంది. ఆపరా! ఏదన్నా కీడు జరగబోయే ముందు కొన్ని శకునాలు కనిపిస్తాయి, జాగ్రత్త పడాలి. లేకపోతే ఊహించని ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఊటీ వెళ్ళినప్పటి నుంచి మొదలైంది, ఒకదాని తర్వాత ఒకటి. ఇవేవి మంచివి కాదురా. నేను స్వామీజీని కలిసొస్తాను. మీరు మాత్రం బయటికి వెళ్ళొద్దు. ఆ మీటింగే క్యాన్సిల్ చేస్తారు, ఇంటి దగ్గర నుండే అటెండ్ అవుతారో మీరే డిసైడ్ చేసుకోండి. లోపలికి వెళ్ళండి. అన్నయ్య పద, వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ గాని దా. పద. అమ్మా అమ్మా అమ్మా! ఎప్పుడు ఏ ఆపద ఎట్నుంచి వస్తుందో తెలీదు.
ఎవరో వెంటపడి మరీ అడ్డుపడుతున్నట్టు ప్రతి విషయంలోనూ ఏదో ఆటంకం. ఎందుకు ఇలా జరుగుతుంది? మృదులా, మృదులా, మృదులా. మధుగారు, మీరా? నేనే. ఏమైంది మృదులా? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? ఏం లేదు మధుగారు. ఏం లేకపోవడం ఏంటి? నువ్వెంత కంగారు పడుతున్నావో నీ మొహం చూస్తేనే తెలుస్తుంది మృదులా. ఏమైంది?